శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 21వ సర్గం. తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్తః స్వజనీక్రియతాం మనః. రావణ వాక్యాలను విని వణుకుతూ, చూచేవారికి జాలి కొలుపుతూ దీనస్వరంతో మాట్లాడసాగినటువంటి సీత సభ్యత మీరి పరపురుషునితో మాట్లాడడం తగదని భావించినప్పటికీ గడ్డిపోచని తమ ఇద్దరి మధ్య ఉంచి అగ్నిహోత్రంలా పవిత్రమై వానిని దహించివేయగల నవ్వుతో ఇలా మాట్లాడసాగింది సీతామాత. రావణ, నా నుంచి మనస్సు మళ్లించుకొని నీ వాళ్ళని ఆదరించు. పవిత్ర వంశంలో పుట్టి పూజ్యమైన వంశానికి కొడలుగా వెళ్ళాను. పాపిష్టివానికి మోక్షం లేనట్లుగా నీకు నన్ను కోరి ప్రయోజనమేం ఉండదు. నాకు రాముడే భర్త. ఇతర భార్యలని నువ్వు ఆశించడము అని అంటే నీ భార్యలని ఇతరులు ఆశిస్తే అంగీకరించడానికి సిద్ధపడేవాడివేనని నాకు అర్థమవుతోంది. తన భార్యని కాదని ఇతర స్త్రీలని ఆలోచించేవాడు పరాభవింపబడతాడు కదా. నువ్వు నీ భార్యలను రక్షించుకునేటట్లు ఇతరులు కూడా తమ తమ భార్యలను రక్షించుకోవాలని భావించరా? ఇంతకీ మీ పట్టణంలో మంచి చెప్పేవారు ఉండరా? ఉన్నా నువ్వు వాళ్ళని ఆశ్రయించవా? ఆశ్రయించినా వాళ్ళు చెప్పేది వినవా? ఆశ్రయించి విని ఉండలేదని నీ బుద్ధి చెప్తోంది. ఇది వంశనాశనకరం. కానీ నీ రాష్ట్రం కోసం, రాక్షస జనం కోసం నువ్వు విని తీరాల్సిందే. లేని పక్షంలో నువ్వు చేసే ఈ తప్పుకి ముందు నాటికి లంకంతా నాశనం అయిపోతుంది. మా అదృష్టం కొద్దీ ఓ దుర్మార్గుడు నశించాడని లంక జనమంతా నేను గూర్చి అనుకుంటారు. కాబట్టి ఎంతో ఆశపడి కష్టంగా తెచ్చాను కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని భావిస్తున్నావా? అడవిలో ఒంటరిగా ఉండి దిక్కుతోచక ఏడుస్తున్నటువంటి ఆడు ఏనుగు వద్దకి దాని మగ ఏనుగుని తెచ్చి దుఃఖం పోగొట్టినట్టు నా భర్తను తీసుకుని రా. నువ్వు సుఖంగా ఉండాలని భావిస్తే, లంకా వధ జరగరాదని తలిస్తే, ఇహపరలోకాలు రెండూ నీకు కావాలని అనుకుంటే ఈ పని చెయ్యి. చంపడానికి సరిపోయేంతటి పాపం నువ్వు చేసినా నీ చేతిలో ఆయుధం లేకపోతే ఎప్పుడైనా నిన్ను క్షమించి విడిచిపెడతాడు రాముడు. నీకు విలువైనటువంటి నగలు ఆభరణాలైతే ధర్మమే రామచంద్రమూర్తికి ఆభరణం. తన విషయంలో చేసిన అపరాధం కంటే తనని ఆశ్రయించిన వారి విషయంలో చేసిన అపరాధాలని ఎక్కువగా భావిస్తాడు రాముడు. నువ్వు బ్రతకదలిస్తే వానితో మైత్రి చేసుకో అన్నది జానకీమాత. రామ లక్ష్మణ బాణాలు నీ మీద పడకుండా, వారి వింటి నారి శబ్దాలను వినకుండా నన్ను అతనికి అప్పగించి చావు నుండి తప్పుకో. 3 అడుగులతో త్రివిక్రముడు లక్ష్మిని తీసుకుని పోయినట్లుగా నా భర్త కొంతకాలంలో నన్ను తీసుకుని పోతాడనేది నిశ్చయం. రాముని యుద్ధం నీకు తెలియదు. జనస్థానంలోని రాక్షసులను వధించడాన్ని నువ్వు విన్నావే కానీ చూడలేదు కదా. విని కూడా అసమర్థుడిగా ఉండిపోయి నన్ను దొంగతనంగా తెచ్చావు కానీ పౌరుషంతో అతనికి ఎదురుగా నిలబడి యుద్ధం చేసి మాత్రం తేలేదు కదా. పెద్ద పులుల వాసన తగిలినటువంటి కుక్క జీవించాలనే భయంతో పారిపోయేటట్లు వారి వాసన తగిలితే ఎప్పుడో బాగుపడేవాడివి. ఇంతకాలము ఎదురుపడకుండా జాగ్రత్త వహిస్తున్నావు. రామునితో నీకు యుద్ధమే జరిగి ఉంటే నాతో మాట్లాడడానికి కూడా నేడు మిగిలి ఉండేవాడివి కావు. తన కిరణాలతో నీటిని సూర్యుడు పీల్చినట్లుగా నీ ప్రాణాలని రామలక్ష్మణులు హరించడం నిశ్చయం. ఊర్ధ్వలోకమైన కైలాసానికి పోయినా నువ్వు అధోలోకమైనటువంటి సముద్ర లోపలి వరుణ సభా భవనంలో దాంకున్నా కూడా నువ్వంటూ జీవించి ఉంటే రామబాణం నిన్ను వధించక మానదు. పిడుగుపడ్డ వృక్షంలా నీ వారందరితో సమూలంగా నాశనం అవుతావు. కాబట్టి మృత్యువుని కొని తెచ్చుకోకు అన్నది సీత. స్వస్తి.